ఓం శాంతి. ఏ బ్రహ్మా కుమారులు బ్రహ్మా కుమారీలకైతే బాబా తోడుగా ఉండే సౌభాగ్యం ప్రాప్తించిందో వారికి బాబా యొక్క ప్రతి వాక్యము మరియు బాబా యొక్క ప్రతి కార్యము ఎన్ని రకాల జ్ఞానం యొక్క లోతైన రహస్యాలతో కూడి ఉంటుందనే విషయం అనుభవం ఉంటుంది. చాలాసార్లు వాటిని అర్థం చేసుకోవటం కూడా వారికి కష్టమైపోతుంది. ఎందుకంటే ఒక సందర్భంలో బాబా ఏ మాటలైతే చెప్పి ఉంటారో అవి మరొక సందర్భంలో చెప్పిన మాటలతో కలవడం లేదని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ ఒకవేళ జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో చూసినట్లయితే ఆ రెండు రకాల మాటలు తమ తమ స్థానాలలో తమ తమ సందర్భాలను బట్టి కరెక్ట్గానే ఉండేవి. ఉదాహరణకి, ఎప్పుడైనా బాబా ఢిల్లీ లేక ఇతర నగరాల్లోని సేవా కేంద్రాలకి వెళ్ళవలసి వచ్చినప్పుడు మధుబనం నుండి బయలుదేరేందుకు చాలా రోజులు ముందుగానే వారికి ఉత్తరం ద్వారా బాబాను స్వాగతం చేసేందుకు ఎలాంటి ఆడంబరము అట్టహాసము ఉండకూడదు అని నిర్దేశించేవారు. బాబా ఏమని వ్రాసేవారంటే, అపురూపమైన పిల్లలు చూడండి, బాబా చాలా సాధారణమైన వారు. బాబా యొక్క జ్ఞానము గుప్తమైనది, బాబా రావటం కూడా గుప్తమైనది, బాబా యొక్క పూర్తి పాత్ర కూడా గుప్తమైనది. అంతేకాక పిల్లల పూర్తి పాత్ర కూడా గుప్తమైనది. అందువలన ఏ రకమైన ఆడంబరము ఉండకూడదు. ఎందుకంటే అనంతమైన సుఖమునిచ్చే తండ్రి కారణంగా పిల్లలెవ్వరికీ కష్టం కలుగరాదు. చూడండి, ఈ తండ్రి అందరి కష్టాన్ని తొలగించేందుకు వచ్చారు. ఈ తండ్రి విశేషమైన వారు కనుక పిల్లల్ని కలుసుకోవటం కూడా విశేషంగానే ఉండాలి. కనుక బాబా చెప్తున్నారు, వ్యర్థమైన ఖర్చు చేసే అవసరం లేదు. పిల్లలు విశ్రాంతిగా సెంటర్లో కూర్చుని ఉండండి. బాబా అక్కడికే వచ్చి అందరినీ కలుస్తారు. పిల్లలకు ఎలాంటి కష్టమును ఇవ్వరాదు. ఇతడేమి సాధువు, సన్యాసి, గురువు, పండితుడు కాదు కదా. వీరైతే ఆత్మలకు తండ్రి. తండ్రి తన పిల్లలకు సేవాధారిగా ఉంటాడు. కనుక బాబా స్వయంగా అందరినీ కలుసుకునేందుకు వస్తారు. ఇప్పుడు చూడండి, బాబా ఈ విధంగా వ్రాయడం అనేది జ్ఞానయుక్తంగా మరియు యోగయుక్తంగా ఉంది కదా. ఇందులో ఎంత నమ్రత మరియు ఎంత సేవాభావం ఇమిడి ఉంది. ఇందులో ఆ ప్రియతముడైన తండ్రి యొక్క ఎంతటి ప్రేమ నిండి ఉంది. పిల్లలకి కొద్దిగా కూడా కష్టం ఇవ్వాలని వారు కోరుకోవడం లేదు. ఇందులో ఎంత నమ్రత మరియు నిరాడంబరత దాగి ఉంది. కానీ ఎప్పుడైతే రైలు స్టేషన్కు చేరుకుంటుందో అక్కడ విభిన్న సేవా కేంద్రాల నుండి బ్రహ్మావస్థలు స్టేషన్కి వచ్చేసి ఉంటారు. అప్పుడు బాబా అక్కడికి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి చాలా సంతోషించేవారు కూడా. వారు ఒక్కొక్కరికి ప్రేమభరితమైన ఆత్మిక దృష్టినిస్తూ ఒక్కొక్కరితో భావయుక్తంగా ఎలా కలుసుకునేవారంటే అందరి మనస్సు అనే మొగ్గ వికసించిపోయేది. అప్పుడు వారు, నేను ఉత్తరం వ్రాసిన తరువాత కూడా మీరందరూ ఎందుకు వచ్చారు అని ఏమాత్రం అడిగేవారు కాదు. ఎందుకంటే ఆ తండ్రికి తన పిల్లలు ఎంత ప్రియంగా అనిపిస్తారంటే వారిని చూసి వారి మనస్సులో ప్రేమ యొక్క అలలు ఎగిసిపడేవి మరియు ఆ ప్రేమయే వారందరినీ ఆకర్షించి తీసుకుని వచ్చేది. అందుకే వచ్చేవారు రాకుండా ఉండలేకపోయారు మరియు బాబా కూడా వారిని ఆపలేకపోయారు. బాబా కూడా గుప్తము, బాబా ఇచ్చే జ్ఞానం కూడా గుప్తము, బాబా నుండి ప్రాప్తించే సంతోషపు ఖజానా కూడా గుప్తము. బాబా యొక్క ఈ వాక్యాలు కూడా ఎంత సేవ చేస్తాయి. మేము అలాంటి తండ్రిని గుర్తించాము, మేము ఎంతటి సౌభాగ్యశాలురమని పిల్లలకి చాలా సంతోషమవుతుంది. కానీ స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన ఆ గుప్తమైన తండ్రి యొక్క ప్రకాశము చూడతగినదిగా ఉండేది. హంసల గుంపులో పరమహంస నిలబడినట్లు ఉండేది. రైలు దిగే యాత్రికులు కూడా ఆ రోజు వేగంగా తమ సామాను తీసుకుని వెళ్లిపోయేవారు కాదు. ఎందుకంటే అందరి ధ్యాస కోరుకోకపోయినా స్వతహాగానే బాబా వైపు ఆకర్షింపబడేది.
యాత్రికులు స్టేషన్లోని వంతెన వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ వారు మాటిమాటికి వెనుకకు తిరిగి బాబా వైపు చూసేవారు. బాబా మమ్మల్ని కూడా తమ వద్దకు పిలిస్తే బాగుంటుందని వారి మనసుకు అనిపిస్తున్నట్లుగా ఉండేది. అలాగే ఎప్పుడైతే బాబా ఆ నగరం నుండి వాపస్ వెళ్లేందుకు స్టేషన్కు వస్తారో అప్పుడు బ్రహ్మావస్థల గుంపులో అనేక మంది ఇతర యాత్రికులు కూడా తమ సీటును వదిలివేసి వచ్చి అక్కడే నిలబడిపోయేవారు. అంతేకాక బాబా వీరికి ఏం చెప్తున్నారని చెవులొగ్గి వినేందుకు ప్రయత్నించేవారు. గంభీరమైన పొడవైన రూపం, ప్రకాశించే నుదురు, చిరునవ్వుతో ఉన్న ముఖము, ఒక ఫరిస్తా నడవడిక కలిగిన వృద్ధుణ్ణి కంపార్ట్మెంట్ యొక్క తలుపు వద్ద నిలబడి దర్శనీయమూర్తిగా కనిపించేవారు. రైలులో తమ సీటును వెతకడం కూడా మరిచిపోయి చాలామంది యాత్రికులు కొంత సమయం అక్కడే నిలబడిపోయేవారు. అప్పుడప్పుడు ఏం జరిగేదంటే గార్డు జెండాను చూపిస్తూ ఇంజన్ వైపు చూసేందుకు బదులు బాబా వైపు చూస్తూ ఉండిపోయేవారు. ఎప్పుడైతే బాబా తన వరద హస్తాలతో ప్రసాదాన్ని అనగా టోలీని పంచుతారో చాలామంది అపరిచితులు కూడా టోలీ తీసుకునేందుకు ముందుకు వచ్చేసేవారు. తప్పకుండా ఒకరోజు ఆ సమయం యొక్క చిత్రము సాక్షాత్కార రూపంలో వారి ఎదురుగా వస్తుంది. అప్పుడు వారు మేము ఎవరి నుండి ప్రేమభరితమైన టోలీ తీసుకున్నాము అనేది గుర్తిస్తారు. అచ్చా, ఓం శాంతి.